హలో గైస్, ఐఎమ్ రాజు. మీరు చూస్తున్నారు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు తెలుగు. 2 hours 5 minutes రన్ టైమ్ తో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న రూఫ్ మ్యాన్ మూవీ ఇప్పుడు అలాగుందో చూద్దాం. ఇది ఒక హాలీవుడ్ తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ మూవీ బేసిక్ లైన్ విషయానికి వచ్చినట్లయితే ఈ సినిమాని ఒక నిజమైన కథ ఆధారంగా తీయడం జరిగింది. అమెరికాలో ఒక రూఫ్ మ్యాన్ గా పనిచేస్తున్న ఒక తండ్రి తన పిల్లలకి ఎటువంటి వస్తువులు కొనివ్వలేడు. తనకొచ్చే జీతంతో తన పిల్లలకి ఎటువంటి కాస్ట్లీ గిఫ్ట్స్ కొనివ్వడు. దాంతో తన కూతురు, తన భార్య, పిల్లలందరూ బాధపడతారు. ఇలాంటి తండ్రి ఉండడం వేస్ట్ అని తన భార్య తన నుంచి విడిపోవడం జరుగుతుంది. తన పిల్లలకి ఎలాగైనా సరే ఒక కాస్ట్లీ గిఫ్ట్స్ కొనివ్వాలనే ఉద్దేశంతో ఆ రూఫ్ మ్యాన్ ఒక దొంగగా మారతాడు. అలా దొంగతనం చేసిన డబ్బులతో తన పిల్లలకి గిఫ్ట్స్ అన్ని కొంటాడు. కానీ అదే రాత్రి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడంతో జైలు పాలవుతాడు. అలాగే జైలు పాలైన అతను జైల్లో నుంచి అలా తప్పించుకున్నాడు. అలా తప్పించుకున్న తర్వాత మెక్సికో పారిపోదాం అనుకుంటాడు. అలా జైల్లో నుంచి బయటకు వచ్చిన ఆయన మెక్సికో వెళ్ళాడా లేదా ఏమైంది అతని జీవితం అక్కడ నుంచి అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చండి. రొమాన్స్ అయితే ఉంటుంది తప్ప ఎటువంటి అడల్ట్ సీన్ అనేది ఉండదు. జైల్లో నుంచి తప్పించుకున్న తర్వాత ఈ రూఫ్ మ్యాన్ ఒక సూపర్ మార్కెట్ లో దాక్కోవడం జరుగుతుంది. ఆ దాక్కోవడానికి తను ఎన్ని ప్రయత్నాలు చేసి దాక్కున్నాడు, ఎలా పోలీసులు కనిపించకుండా ఉన్నాడు అనే ఒక సర్వైవల్ కూడా చూపించడం జరుగుతుంది. అలాగే తన ఫస్ట్ ఫ్యామిలీతో అంత కనెక్టెడ్ గా లేకపోయినా సరే సెకండ్ ఫ్యామిలీతో బాగా కనెక్ట్ అవుతాడు. ఫ్యామిలీ అంటే తనకి ఎంత ఇష్టం అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. ఫైనల్ గా మూవీ ఎవరికి నచ్చిందంటే ఎవరైతే ఒక మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న మూవీ చూద్దాం అనుకుంటున్నారు, అలాగే ఒక దొంగతనం చేసిన వ్యక్తి జైల్లో నుంచి తప్పించుకుని పోలీసులు కనిపించుకుంటా తను ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయండి. మూవీ అయితే చాలా బాగుందండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.